రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి బేసిన్లు కలకల్లాడుతున్నాయి. గత ఏడాది కృష్ణా బేసిన్ మొత్తం వెలవెలబోయింది. కృష్ణా బేసిన్ మొత్తం ఎక్కడ చూసినా బీడు వారినట్టుగా మనకి కనిపించింది. కృష్ణా బేసిన్లో ఎక్కడ వరద ప్రవాహం లేదు. కానీ ఈసారి మాత్రం కృష్ణా బేసిన్ మొత్తం కళకళలాడుతుంది. కృష్ణమ్మ గలగల చప్పులతో, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉండటంతో కృష్ణా బేసిన్ మొత్తం తడిచి ముద్దవుతోంది. కృష్ణా బేసిన్లో వరద లభ్యత ఏ విధంగా ఉంది, కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే గోదావరి బేసిన్లో కూడా కృష్ణా గోదావరిని పోల్చి చూసుకుంటే గోదావరి బేసిన్లో కొంతమేర మాత్రమే లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో మాత్రమే గోదావరి కలకల్లాడుతూ కనిపిస్తోంది. నాసిక్లో, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తున్నప్పటికీ నాసిక్లో వర్షాలు లేకపోవడంతో గోదావరి మొత్తం వరద ప్రవాహం కనిపించడం లేదు. లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో, తెలంగాణలో లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో మాత్రమే గోదావరి కలకల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో మనకి వరద కనిపిస్తూ ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో మనకి చుక్క నీరు నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. శ్రీరామ్ సాగర్ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మనం కృష్ణా బేసిన్ చూద్దాం. కృష్ణా బేసిన్లో నారాయణపూర్ దగ్గర చూస్తే మొత్తం ప్రస్తుత నీటి నిల్వ 31.85 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ మొత్తం 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది నారాయణపూర్. అయితే ప్రస్తుతం 31.85 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ కనిపిస్తూ ఉంది. దీంతో నిండుకుండలా మనకి నారాయణపూర్ కనిపిస్తూ ఉంది. ఇక జోరాల ప్రాజెక్టును కూడా మనం చూస్తే జోరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 6.95% టీఎంసీలకు అక్కడ చేరుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక జోరాల తర్వాత తుంగభద్ర కూడా మనకి నిండుకుండలా కనిపిస్తోంది. తుంగభద్ర మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు అయితే తుంగభద్ర ప్రస్తుతం 96.91 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. తుంగభద్ర తర్వాత శ్రీశైలంలో గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తుతారా, శ్రీశైలంలో అన్ని గేట్లను ఎత్తితే ఆ సుందర దృశ్యాన్ని చూడాలి అని అందరూ తహతహలాడుతూ ఉంటారు. శ్రీశైలంలో గేట్లు ఎత్తినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సుందర దృశ్యాలను వీక్షిస్తుంటారు. కానీ గత ఏడాది శ్రీశైలంలో గేట్లు ఎత్తలేదు. ఎందుకంటే శ్రీశైలంలో చుక్క నీరు లేదు. డెడ్ స్టోరేజ్కు చేరుకున్న పరిస్థితులే కనిపించాయి. శ్రీశైలంలో ప్రస్తుతం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు అయితే ప్రస్తుతం 72 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర నుంచి నారాయణపూర్, జోరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంకి వరద ఇన్ఫ్లో ఇప్పుడు పెరుగుతుంది. ఇన్ఫ్లో రోజుకి గంటకి కూడా పెరుగుతూ ఉండటంతో ప్రస్తుతం 72.05 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ఆ తర్వాత నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 121.06 టీఎంసీల నీరు నాగార్జున సాగర్లో ఉంది. దీంతో కృష్ణా బేసిన్ మొత్తం కలకల్లాడుతోంది. గత ఏడాది చూసుకుంటే అన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఎక్కడా కూడా చుక్క నీరు లభ్యం కాని పరిస్థితి కృష్ణా బేసిన్లో గత ఏడాది చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు ఆల్మట్టి నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో ఆల్మట్టి నారాయణపూర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో జోరాల్లో ఉన్న మొత్తం గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ జోరాల నుంచి పరుగున శ్రీశైలానికి వచ్చి చేరుకుంటుంది. మనం ఈ దృశ్యాలు జోరాల్లో ఉన్న దృశ్యాలే. మొత్తం గేట్లన్నీ జోరాల నుంచి లిఫ్ట్ చేశారు. గేట్లన్నీ లిఫ్ట్ చేసి కృష్ణమ్మను వదలడంతో ఎంత సుందరంగా కనిపిస్తుందో మనకి చూడొచ్చు. గత ఏడాది ఇలాంటి దృశ్యం చూద్దామంటే ఎక్కడా కూడా కనిపించలేదు. కృష్ణమ్మ అందరినీ కూడా గత ఏడాది నిరుత్సాహపరిచింది. కానీ ఇప్పుడు కృష్ణమ్మ పరుగున కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరిగెడుతున్న సుందరమైన దృశ్యాలు ఇవి. కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ముద్దాడుతూ కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరిగెట్టుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు వస్తూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పుడు మెల్లగా నీటి మట్టం పెరుగుతూ ఉంది. ప్రస్తుత నీటి మట్టాన్ని కూడా మనం చూసాం. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఇన్ఫ్లోతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. శ్రీశైలం 215.81 టీఎంసీల నీటి నిల్వ, ప్రస్తుతం 72.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిల్వ అక్కడ ఉంది.
శ్రీశైలం ఇంకా త్వరలోనే మరో 15 రోజుల్లోనే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువనకు ఆల్మట్టి నారాయణపూర్ నుంచి చాలా ఎక్కువగా వరద నీరు వస్తుంది. దీంతో జోరాల నుంచి మొత్తం గేట్లన్నీ లిఫ్ట్ చేసి శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలంలో మరో 15 రోజుల లోపులోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్పిల్వే ద్వారా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. నీటి లభ్యతను బట్టి ఒక్కొక్క గేటు లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసినప్పుడు కృష్ణమ్మ పరవళ్ళ దృశ్యాలను చూడటానికి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. గత ఏడాది మనకి ఆ దృశ్యాలు కనిపించలేదు. ప్రస్తుతం ఇది జోరాల్లో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఇంత అందమైన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ గలగల చప్పులు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం శ్రీశైలానికి ఈ వరద నీరు చేరుకుంటుంది. శ్రీశైలంలో గేట్లను ఎత్తితే అక్కడి నుంచి నాగార్జున సాగర్కు కృష్ణమ్మ చేరుకుంటుంది. ఇది ప్రస్తుతం కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక గోదావరి బేసిన్ గురించి చూద్దాం. గోదావరి బేసిన్లో మాత్రం చాలా కొంతమేర మాత్రమే లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో మాత్రమే గోదావరికి వరద మనకి కనిపిస్తుంది. భద్రాచలానికి వరద కనిపిస్తుంది. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పొంగి ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గోదావరికి ఉపనదులు. ఇవన్నీ పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఆ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలతోనే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తూ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా గేట్లను ఎత్తడంతో మనం కానీ శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, దిగువ మానేరు, కడెం, ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ పెద్దగా లేదు. ఇవి వెలవెలబోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నప్పటికీ నాసిక్లో పెద్దగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. కాబట్టి ఇక్కడ మనకి గోదావరి కొంత నిరుత్సాహపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు నాసిక్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు మనకి పూణే, ముంబై లాంటి ఏరియాలో మాత్రమే వర్షాలు కురిశాయి. పూణే, ముంబైలో వర్షాలు కురిస్తే ఆ నీరు గోదావరిలోకి రాదు. నాసిక్ నుంచి కురుస్తూ ఉంటే మాత్రమే ఆ నీరు గోదావరిలోకి వచ్చి గోదావరి గలగల చప్పులు మనకి వినిపిస్తాయి. సో ఇప్పుడు నాసిక్లో వర్షాలు కురవకపోవడంతో శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, దిగువ మానేరు, కడెం, ఎల్లంపల్లి ఇవన్నీ కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. కేవలం ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి ఇవి మాత్రమే పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఆ ఏరియాలో లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో మాత్రమే వస్తున్నటువంటి వరద నీటితో భద్రాచలం నుంచి మనకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు కాళేశ్వరం కూడా ప్రస్తుతం రిపేర్లు ఉన్నాయి. కాళేశ్వరం రిపేర్లు ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేసేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్లో మొత్తం నీటి నిల్వ 90.31 టీఎంసీల నీటి నిల్వ, కానీ ప్రస్తుతం మాత్రం 24.38 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. అలాగే మిడ్ మానేరులో మొత్తం నీటిని సామర్థ్యం 27.50 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం. కానీ మిడ్ మానేరులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ కేవలం 5.80 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉంది. ఆ తర్వాత దిగువ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 24.07 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం. కానీ ప్రస్తుతం 5.25 టీఎంసీల నీరు మాత్రమే అక్కడ ఉంది. ఇక కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.60. ఇక్కడ కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 5.72. కడెం ప్రాజెక్టు మాత్రమే కొంచెం మనకి ఆశాజనకంగా కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టులో మాత్రమే కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి. 7.60 టీఎంసీలు, 5.72 టీఎంసీలు నీరు అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఎల్లంపల్లిలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు అయితే ఎల్లంపల్లిలో ప్రస్తుతం 12.50 టీఎంసీల నీరు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గోదావరిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని రిపేర్లు ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో గోదావరిలో వస్తున్న నీరంతా ప్రస్తుతం గోదావరిలో లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వస్తున్న నీరంతా సముద్రం పాలవుతుంది. ఇప్పటికే 393 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసిపోయిందని చెప్తున్నారు. గోదావరి పరిస్థితి అయితే ఇది. కానీ కృష్ణా బేసిన్ మాత్రం పూర్తి స్థాయిలో కలకల్లాడుతుంది. మరి కొన్ని రోజుల్లోనే మరో 10-12 రోజుల్లోనే శ్రీశైలం దగ్గర పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకుని స్పిల్వే ద్వారా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే గోదావరి బేసిన్లో ఎగువన నాసిక్ నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో అక్కడి నుంచి కూడా నీటి లభ్యత పెరిగితే ఈ ఏరియాలో గోదావరి కూడా కలకల్లాడే అవకాశం ఉంటుంది. శ్రీరామ్ సాగర్కి కూడా నీటి నిల్వ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.